అనే మీద నాకు నమ్మకం లేదు, అస్సలు నమ్మకం లేదు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అవుతుంది 5:45 ఈవినింగ్ అండ్ ఆల్రెడీ క్రిస్మస్ లైట్స్ ఆన్ చేస్తారు, స్టార్ లైట్స్ ఆన్ చేస్తారు ఇక్కడ మా ఇంటి ఆపోజిట్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి డెకరేషన్ స్టార్ట్ అయింది. నిన్న ఒక రకంగా పెట్టి ఇవాళ ఇంకొక రకంగా పెట్టేశారు, ఇంకొక జిల్జిల్జిగా లైట్లు పెట్టారు కూడా. వావ్, బాగుంది. మేము దివాళీ ఎలాగా డెకరేషన్ చేస్తామో వీళ్ళు క్రిస్మస్లో అలా సెలబ్రేట్ చేసుకుంటారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ వాణి ఫ్యాషన్. విష్ణు చూస్తుంది చాలా హ్యాపీగా, చాలా బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు మేడం మీద తిరుగుతున్నాను, ఒక్కటినే ఆఫ్ కోర్స్. ఇప్పుడు కూడా ఒక్కటినే తిరుగుతున్నాను, ఎందుకంటే మమ్మీ ఇంకా మాన్య వాళ్ళు కిందకి దిగిపోయారు, చాలా చలేస్తుందని వాళ్ళిద్దరు కిందకి దిగిపోయారు. నేను స్టిల్ పైనే ఉన్నాను, కిందకి వెళ్ళలేదు. నాకు ఇంకా మాన్యకి బయటికి వెళ్ళి పని ఉంది. సో కాసేపు పోయాక బయటికి బయలుదేరుతుంది. వాళ్ళ క్రిస్మస్ ఈవ్ కదా, సో క్రిస్మస్ ఈవ్ కోసం అని నేను ఇంకా మాన్య బయటికి వెళ్తున్నాము, ఏదో తేడానికి అందుకోసమే నేను ఇంకా మాన్య బయలుదేరి వెళ్ళి తెచ్చుకొని వస్తాము, రాత్రి తింటాము. చాలా తినాలని ఉంది. రేపు ఇంట్లో తయారు చేస్తాం, బట్ ఇవాళ అది ముందు కొనేసి తినేయాలి. కొని తినకపోతే మనసు సాటిస్ఫాక్షన్ ఉండదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇప్పుడు బయలుదేరుతాం, ఏదో ఆ జాకెట్ వేసి నేను బయలుదేరి తీసుకొని వెళ్తాను. అండ్ ఇప్పుడు ఎలాగో 5:45 అయిపోయింది కదా, చూద్దాము. బయలుదేరిపోతాను. మరి ఎక్కువ చలి ఉంటే మరి కష్టం బయలుదేరడం, దానికి చలి వేసేస్తుంది. సో లెట్స్ గో డౌన్, కిందకి వెళ్ళిపోతాం. చాలా చల్లగా ఉంది, బాగుంది, కానీ నాకైతే బాగుంది. మిగతా అంతా కిందకి దిగిపోయారు. ఇప్పుడు మాన్య మిల్కీ బార్ చాక్లెట్ తింటున్నారు ఇద్దరు కూర్చొని, శుభ్రంగా ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ లో తింటున్నారు కూర్చొని. మాన్యు ఖాయి అతని చక్కగా తిండి. గుడ్ బాయ్, గుడ్ గర్ల్. నిన్న వంశీ బర్త్డే అయింది, 24th డిసెంబర్, అంటే క్రిస్మస్ ఈవ్ నాడు వంశీ పుట్టినరోజు అయింది. సో మాన్య గిఫ్ట్ ఇస్తుంది, జోలు కొని ఇచ్చింది మాన్య గిఫ్ట్ కింద. వంశీ గడికి వాళ్ళు చెక్ చేస్తున్నాడు సరిపోయిందా లేదా అని. సరిపోయింది అనుకుంటాను. అవి ఇంకో కార్డ్ ఇచ్చింది మాన్య, అక్కడ మొన్న కార్డ్ తయారు చేసి నేను చెప్పాను కదా నిన్న, ఆ కార్డ్ ఇచ్చింది కూడా వంశీ అన్నయ్యకి హ్యాపీ బర్త్డే విష్ చేసి. ఇప్పుడు నూడిల్స్ తెచ్చాము తినడానికి. సో నైట్ మా డిన్నర్ నూడిల్స్, ఈరోజు క్రిస్మస్ ఈవ్ సెలబ్రేషన్. మాన్య వాళ్ళు నూడిల్స్ తెచ్చారు తినడానికి మా కోసం. సో నూడిల్స్ కేక్ అనుకున్నాను, కానీ కేక్ దొరకలేదు ఎక్కడాను. నేను కేక్ కోసం వెళ్ళాను బయటికి, కానీ అన్ని బేకరీలు బంద్ చేస్తారు. సో కేక్ దొరకలేదు. మా అన్నయ్య ఇంకా తమ్ముడు వెళ్ళి నూడిల్స్ తెచ్చారు తినడానికి. సో నూడిల్స్ పడేసింది. నూడిల్స్ తెచ్చారు తినడానికి. అండ్ మా అన్నయ్య కోసం ఒక సర్ప్రైజ్ ఉంది. సో ఆ సర్ప్రైజ్ నేను మా అన్నయ్యకి ఇప్పుడు ఇస్తాను. మా అన్నయ్య కళ్ళు మూసుకోవాలి, మళ్ళీ మా అన్నయ్య కళ్ళు మూసుకుని మా అన్నయ్యకి సర్ప్రైజ్ ఉంది. ఓకే, నువ్వు కళ్ళు మూసుకోవాలి. నేను సర్ప్రైజ్ ఇస్తాను ఒకటి. ఇప్పుడు నేను కట్టను, ఎందుకంటే మా అన్నయ్య మీద నాకు నమ్మకం లేదు, అస్సలు నమ్మకం లేదు. సో కట్టి అప్పుడు నేను ఆయనకి సర్ప్రైజ్ ఇస్తాను. నేనే సర్ప్రైజ్, నేనే కొన్నాను మీకోసం. సో క్రిస్మస్ కోసం అని సర్ప్రైజ్, బట్ క్రిస్మస్ ఈవోనే ఇచ్చేస్తున్నాను. ఎప్పుడు దాకా తీసుకోకుండా నొప్పెడుతుంది. ఇది ఎంత నంబర్ చెప్పు, ఎంత విచ్ మీన్స్ మనకేం కనిపించట్లేదు. సో చూద్దాం. నేను సర్ప్రైజ్ తెస్తున్నాను. సర్ప్రైజ్ బీరువాలో ఉంది. మీ అందరికి కూడా తెలిసింది, మా అన్నయ్యకే తెలీదు. నా వ్యూవర్స్ అందరు కూడా తెలుసు సర్ప్రైజ్ గురించి, మా అన్నయ్య ఒకరికి తెలీదు. సో ఇప్పుడు కవర్ లో కూడా సర్ప్రైజ్ ఉంది. కవర్ ఇద్దాము. మా అన్నయ్య సర్ప్రైజ్ ఇది. సో మా అన్నయ్య చేతికి ఇచ్చిన తర్వాత అప్పుడు మా అన్నయ్య రియాక్షన్ చూద్దాము. మా అన్నయ్య చేతికి ఇచ్చాను, కళ్ళు మూసుకోమని. నేను తీసిన తర్వాత అప్పుడు నీ రియాక్షన్, ఓకేనా? లెట్స్ సీ మా అన్నయ్యస్ రియాక్షన్. కళ్ళు మూసుకొని ఉండు. ఇప్పుడు తీ. హాయ్ సర్ప్రైజ్. లైక్ చాప్స్ నూడిల్స్ తెచ్చారు కదా, సో దానికోసం సర్ప్రైజ్ ఈ రోజు. మాన్య గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్ ఇది. ఏంటి చూపి, చూసుకోండి. మాన్య క్రిస్మస్ గిఫ్ట్ ప్రాక్టీస్ చేసుకుని నేర్చుకోండి. నీకు చాప్స్ ఇష్టం కదా, నీకోసం కుదురుకోలేను. సో ఎంజాయ్, నూడిల్స్ ఎంజాయ్, ప్లేట్ తీసుకొని ఎంజాయ్ చేసుకోండి. మాన్య చాప్స్ తింటుంది, బాగుందా మాన్య చాప్స్ తో తిన్నా? కొంచెం వెళ్తుందా? పర్లేదు, తిను. అలా చూసా, చాప్స్టిక్స్ తో పాటు నూడిల్స్ తింటుంది. ఎంజాయ్ చేసుకోండి నూడిల్స్. ఓకే, క్రిస్మస్ ఈవ్ సెలబ్రేషన్ నాతో పాటు, నేను కూడా లేను ఇప్పుడు. మా క్రిస్మస్ ఈవ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం నూడిల్స్ తో పాటు.
మా అమ్మ ఇప్పుడు చాప్ స్టిక్స్ లో తింటుంది. ఎలా ఉంది చాప్ స్టిక్స్ లో? వస్తుంది. ఏం చేస్తున్నారు? అన్నంలాగా తింటున్నారు. అన్న మ్యాగీ నూడిల్స్ ని అన్నంలాగా తింటున్నారు. అందరూ ఫోర్క్, మాము ఫోర్క్, అమ్మ చాప్ స్టిక్, చేతిలో. గుడ్ మంకీస్ తినండి, ఎంజాయ్ చేసుకోండి. మంకీస్ చియర్స్. ఎస్, బనానాస్ చియర్స్. నూడిల్స్ తర్వాత బనానాస్ తింటున్నారు మగ్గీస్. ఎంజాయ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 10 o'clock అండ్ 10:15 సారీ. అండ్ నేను ఇప్పుడు కందిపప్పు తీసాను. దీనికి కడిగేసేసి పప్పు పెడతాను. అండ్ దాని తర్వాత సాంబార్ చేస్తాను పప్పుతో. సో దాన్ని కడిగేసడానికి ఇప్పుడు పెట్టేస్తాను పొయ్యి మీద. క్రిస్మస్ కోసం అని క్రిస్మస్ కేక్ తయారు చేయబోతున్నాను. సో తీసుకోండి. మా క్రిస్మస్కి నేను పాల్లోనే పంచదార వేసాను అండ్ ఇప్పుడు జీడిపప్పు వేసాము. అండ్ దీని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అని మాన్య కలుపుతుంటే నేను వేస్తూనే ఉంటాను. So we wish everyone a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas And a Happy New Year. Sorry. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Merry Christmas. Merry Christmas అంట. సో ఇప్పుడు కేక్ క్రిస్మస్ కోసం తయారు చేయబోతున్నాం. అందుకోసం మేము ఎంజాయ్ చేసుకుంటాం కేక్ తో పాటు. అయినా కేక్ దొరకలేదు నాకు. సో ఇప్పుడు హోమ్ మేడ్ కేక్ తయారు చేస్తున్నాము. దానికోసమని ఇప్పుడు పాలవన్నీ వేస్తాము. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మాది ఏంటంటే మైదా పిండి. సో దీన్ని కట్ చేసేసి వేస్తాము. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఇంగ్రీడియంట్. మీరు అలా వేస్తూనే ఉంటాము, మీకు చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేస్తాను అండ్ యాలకులు కూడా పొడి వేస్తాము. సో దీనికి బాగా మిక్స్ చేస్తున్నాము. సూపర్ గా మిక్స్ చేసేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కి వెళ్తాము. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె అండ్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్, దాంతోపాటు ఇసెన్స్ వెనిలాది అది వేసేసాను. అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తాను. దీనికి ఉండలు లేకుండా ఫుల్ సాఫ్ట్ మిక్స్చర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక ప్రెషర్ ప్యాన్ లోనే కింద ఉప్పు వేసాను. మామూలు వాడిన ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను మామూలు వాడిన ఉప్పు వేసాను. అండ్ దాని మీద ఒక స్టాండ్ వేసేసి ఈ గిన్నె తీసుకున్నాను. ఇందులో కొంచెం నూనె రాసేసి మైదా పిండి జల్లేసాను. అండ్ దీనికి ఇప్పుడు ఇందులో పెట్టేసి ప్రీ హీట్ చేస్తాను. మనం అవెన్ కి ప్రీ హీట్ చేస్తాం కదా కేక్ చేసి ముందు, అలాగే దీన్ని కూడా ఇది గ్యాస్కెట్ ఇంకా విసిల్ లేకుండానే చేయాలి ప్యాన్ లో చేసినప్పుడు. సో ఇప్పుడు దీనికి బంద్ చేసేస్తాను అండ్ ఒక 10 minutes కోసం వదిలేస్తాను. ఇది వేడెక్కడానికి కింద గిన్నె అండ్ మొత్తం సెట్ అంతా. అండ్ లోపల నేను దీనికి బ్యాటర్ ఉంది కదా, మా బ్యాటర్ రెడీ అయిపోయింది. స్మూత్ బ్యాటర్ చూడగలుగుతారు. దీన్ని కొంచెం మళ్ళీ బాగా మిక్స్ చేసేస్తాను. మనం చేసేదాకా బాగా మిక్స్ చేస్తే ఫ్లఫీగా పొంగుతుంది అండ్ సాఫ్ట్ అవుతుంది. 3 రోజుల నుంచి మందు వాడలేదు, మన ఆయుర్వేదిక్ మందు. ఇప్పుడు మందు వాడేసి అండ్ వేడి నీళ్ళు తాగేస్తున్నాము. అందుకంటే ఇవాళ ఒక 2, ఇప్పుడు మధ్యాహ్నం ఒక 2, రాత్రి ఒక 2 వేసుకుంటే బాడీ పెయిన్స్ కొంచెం కంట్రోల్ అవుతుంది. మాకు అలవాటు ఉంది కదా ఆయుర్వేదిక్ మందు. సో సెట్ అవుతుంది. అండ్ ఈ లోపల నేను బ్యాటర్కి కూడా బాగా మిక్స్ చేసేస్తాను. బాగా మిక్స్ చేస్తే మీరు చూడగలుగుతారు ఇంత చక్కగా ఉందో బ్యాటర్. ఇలాగే ఉండాలి బ్యాటర్, మరీ వాటరీగా కాదు, మరీ థిక్గా కాదు. ఇలా ఉంటేనే బాగుంటుంది. మన కేక్ చాలా సాఫ్ట్గా వస్తుంది. చూపిస్తాను. మీకు కావాలంటే ఇంట్లోని నేను జీడిపప్పు ఒకటే వేసాను. మీకు కావాలంటే కిష్మిష్, టూటీ ఫ్రూటీ మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు. కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఎవరికి చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే, నాకు వెనీలా ఫ్లేవర్ కావాలి కాబట్టి నేను మా అన్నయ్యకి వెనీలా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను దీన్ని వెనీలా ఫ్లేవర్ లాగా చేస్తాను. చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేయట్లేదు. పెట్టేసాను. దీనికి ఇప్పుడు తీసుకొని వేసిస్తాను. ఇది బంద్ చేసేయాలి మూత అండ్ దీనికి వదిలేయాలి 45 minutes కోసం. కొబ్బరికాయ ఇంకా శనగపప్పు చట్నీ చేయబోతున్నాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేందులో జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ అండ్ ఇక్కడేమో కొబ్బరి కొంచెం లేతగా ఉంది కాబట్టి లేత కొబ్బరి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసేయాలి. అండ్ దెన్ మిల్క్ గ్రైండ్ చేసేసి పోపు వేసేస్తాను. మా చట్నీ రెడీ అయిపోతుంది. రేపు సాంబార్ పెట్టాను. ఇప్పుడు మన చట్నీ కోసం అన్ని ఫ్రై చేసి ఉంచేసాను. అండ్ సాంబార్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూద్దాము మా కేక్ ఎలా వచ్చింది ఎంతవరకు అని. వావ్, చూసారా పైకి వచ్చింది, పొంగింది. ఇంకా పొంగాలి, ఇంకా అవ్వాలి. సో దీనికి మూతేసి మళ్ళీ వదిలేస్తాను అవ్వడానికి. తను ఇంకా మా అన్నీ ఆడుకుంటున్నారు. ఈరోజు క్రిస్మస్ కదా ఇద్దరికి. సో సెలవు ఉందని ఆడుకుంటున్నారు ఇద్దరు. ఆల్రెడీ
చట్నీ పోపు వేయాలి ఉంది. సాంబార్ అయిపోయింది. ఓన్లీ ఇడ్లీ పెట్టేసాను ఇప్పుడు దీని మీద పొయ్యి మీద. ఒక వాయి పెట్టేశాను. మళ్ళీ నెమ్మదిగా ఇంకొక వాయి పెడతాను. తర్వాత ఇప్పుడు 1 o'clock అవుతుంది. ఇప్పుడు మేము చూస్తున్నాము అయిందా లేదా అని. సో ఒక టూత్ పిక్ లాంటి తీసుకొని చూస్తే చూడండి ఖాళీగా వచ్చింది, అసలు పెట్టలేదు అంటే అయినట్టుగాను. సో ఇప్పుడు దీన్ని బంద్ చేసేస్తాను, అలా వదిలేస్తాను చల్లారడానికి. కాబట్టి మా చట్నీ ఇంకా పోపు వేస్తున్నాను. మన ఇడ్లీని కూడా తింటుంది చాప్ స్టిక్స్ తో పాటు. అది రావట్లేదు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా మాన్యాకేమో చాప్ స్టిక్స్ దొరికింది. ఇది ఇడ్లీ కాదు సుషి, ఇది సోయా సాస్. అబ్బో చూసి సోయా సాస్ అంట. ఇడ్లీ చట్నీతో పాటు, ఇడ్లీ సాంబార్ తో పాటు పని చేసుకో. మంచి డబ్బాతో నుంచి ఏకంగా తినేస్తుంది గులాబ్ జామున్. డబ్బా అనుకుండా ఓ మై గాడ్, ఒకటి పూర్తిగా నోట్లో పెట్టేసింది. ఓ మై గాడ్. మా కేక్ అయిపోయింది. కేక్ ఫుల్లీ అయిపోయింది. ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి అన్మోల్డ్ చేయట్లేదు. ఇది చల్లారిన తర్వాత అన్మోల్డ్ చేయాలి, తీయాలి బయటికి, అదర్వైజ్ విరిగిపోతుంది మధ్యలో నుంచి. అండ్ ఇదేమో సాల్ట్, నేను బేక్ చేశాను కదా ఇప్పుడు సాల్ట్, ఆ సాల్ట్ ఇది. దీన్ని ఇప్పుడు డబ్బాలోని ఇంకొకసారి స్టోర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బేక్ చేసిన పనికొస్తుంది. ఇది పడేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రతిసారి మనం దీనికి వాడుకుంటే ఏం ప్రాబ్లం లేదు. సో దీనికి ఇది కూడా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసేస్తాను. బ్లాగింగ్ 2:30 నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాను కదా, నాకు గొంతు నొప్పి వస్తుంది. ఎందుకంటే కస్టర్డ్ తినేస్తున్నాను కదా, చల్ల కస్టర్డ్, గొంతు నొప్పి వచ్చేసింది. మళ్ళీ బయట ఆడుకుంటుంది బాబుగారితో. సో మనీ తీసుకుని పైకి వెళ్ళిపోతే ఇద్దరు కలిసి రెస్ట్ తీసుకుంటాము. మనకి స్కూల్ నుంచి పంపించారు షూట్ చేసేసి క్రిస్మస్ది. వాళ్ళు సెలబ్రేషన్స్ చేశారు కదా, మన స్పీచ్ అండ్ డాన్స్ చేసింది. సో స్కూల్లో ఇలా డెకరేషన్ చేశారు. ఫ్రెండ్ చక్కగా ఉంది. స్టార్స్ అవన్నీ పెట్టేసి చాలా బాగుంది. స్కూల్లో డెకరేషన్ అయింది ఇవన్నీ. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, బట్ స్కూల్లో డెకరేషన్ మాత్రం కంపల్సరీ దేనికైనా చేస్తారు, వీళ్ళు చూపిస్తారు అందరినీ. సో ఇట్స్ నైస్, చాలా బాగుంది చూడడానికి. ఇలా చాలా బాగుంది. ఇవ్వండి మాన్యా స్పీచ్. Christmas is celebrated as the feast day of Christ. We celebrate Christmas as the birthday of Jesus Christ. It occurs in winter season and everyone eagerly waits to celebrate Christmas. Christmas falls on 25th December every year, and not only Christians, most people celebrate Christmas by decorating Christmas trees, preparing cards and buying gifts for their friends and family. People decorate churches, homes, and even in foreign countries, streets are decorated with lights and stars. Last but not the least, Christmas is a holy and a wonderful festival for Christian people. Thank you, and I wish you a Merry Christmas. సరే అయిపోయింది మాన్యాది. ఇది ఇంకొక పాప వచ్చింది. చాలా మందికి చెప్పా చేయడానికి. మాన్యా క్లాస్ నుంచి మాన్యా చేసింది అండ్ పెద్ద పిల్లలు కూడా చేసుకున్నారు. సో నేను చూసుకుంటున్నాను. మ్యామ్ స్కూల్లో పంపించారు, ఇప్పుడు చూసుకుంటున్నాము ఎలాగుంది ఏముందని. మాన్యా డాన్స్ కూడా ఉంది, అది చాలా బాగా చేసింది ఆ డాన్స్ కూడా. సో లెట్స్ సీ. 3 o'clock అవుతుంది ఇప్పుడు అండ్ సెలబ్రేషన్ చూసుకున్నాము. మాన్యాది డాన్స్ పెట్టలేదు, ఓన్లీ స్పీచ్ ఒకటి పెట్టే, డాన్స్ పెట్టలేదు. మ్యామ్కి అడిగేము కూడా ఎందుకు పెట్టలేదు, మ్యామ్ ఇంకా రిప్లై చేయలేదు, ఏమైందో తెలియదు. ఎనీవేస్ వ్యూస్ నేను మీ అందరికి చూపించేస్తాను ఆ వీడియో, నేను యూట్యూబ్ లో పెట్టేస్తాను. మాన్యాది డాన్స్ వీడియో, అది ఎలా డాన్స్ చేసింది. ఆల్రెడీ స్పీచ్ వీడియో ఈ వీడియోలోనే వచ్చేసి ఉంటుంది, బట్ డాన్స్ వీడియో ఎందులో పెట్టలేదు ఎందుకంటే మేడం వాళ్ళు కూడా చూపించలేదు. నేను మీకు వేరేగా వీడియో తీసేసి యూట్యూబ్ లో పెడతాను, చూసుకోండి, ఏం చేసుకోండి. అండ్ మాన్య కోసం ఒక లైక్ కొట్టండి. అండ్ ఇప్పుడు ఎలాగో 3:10 అయిపోయింది అని మేము పడుకోవడానికి వెళ్ళిపోతాం, రెస్ట్ తీసుకోవడానికి. ఈవినింగ్ నాగి అన్నారు మమ్మల్ని బయటికి తీసుకొని వెళ్తాను, బట్ వీ డోంట్ నో, ఐ కాంట్ సీ అష్యూర్ లేదు మనకి బయటికి వెళ్తామని. నాగి వచ్చి దాకా మేము ఏమీ చెప్పలేము, డిసైడ్ చేయలేము. నాగికి ఆల్రెడీ సెలవులు ఇచ్చారు ఆఫీస్ లో, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలవు. సో ఒక 10 days ఇచ్చారు అలాగా. దానికోసం అని తను బయటికి తీసుకుని వెళ్తానని చెప్పారు. మనకి ఈవినింగ్ టైం అంట, అంటే అలా 5-5:30 అలా తీసుకొని ఒక 1-2 hours ఉండేసి పైకి మళ్ళీ తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ నైట్ వేసేకి చలి పెరిగిపోతుంది, మనకి వైజాగ్ చలి బాగా పెరిగిపోయింది. సో లెట్స్ సీ ఎక్కడికి తీసుకుని వెళ్తారు, అసలు వస్తారా లేదా తెలీదు, వస్తే ఎక్కడికి తీసుకుని వెళ్తారో అది చెప్పలేము. సో ఎనీవేస్ వ్యూయర్స్, నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను.
మీకు నా వీడియో ఎలా చెప్పడం మర్చిపోకండి, కమెంట్స్ నచ్చేయండి. ప్లీజ్ నా వీడియో కోసం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ నా వీడియో షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త వ్యూస్ ఉన్నాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. మళ్ళీ కలిసి ఇంకొక మంచి కొత్త తప్పదు. దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. Love you. Bye bye.